ఆనాడు దేశం కోసం 23 ఏళ్ల ప్రాయంలోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఉరికంబాని సైతం చిరునవ్వుతో ముదాడిన గొప్ప దేశభక్తుడు షాహిద్ భగత్ 94వ వర్ధంతి సభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను పీవైఎల్ పీడీఎస్యూ జిల్లా కార్యాలయంలో వారు ఈ రోజు రిలీజ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మార్తి, పీవైఎల్ జిల్లా నాయకులు శ్రీకాంత్, రాము, పీడీఎస్యూ గౌస్, సాగర్, రాజా తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, నా పేరు ప్రతాప్, పీవైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ఈరోజు భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. భగత్ సింగ్ దేశం కోసం, దేశంలో ఉండేటటువంటి పేద ప్రజల కోసం తాను ఏదైతే కలగన్నాడో, అంటే చిన్న వయసు లోపలలో, అంటే 23 సంవత్సరాల లోపలనే తన ఉరికంబం ఎక్కి దేశం స్వాతంత్రం కావాలని చెప్పి విప్లవ మార్గం ద్వారా విప్లవం సాధించాలని చెప్పి చిన్న వయసు లోపలనే ఉరికంబం ఎక్కి ఉయ్యాల ఊగినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు మనం పీడీఎస్ పీవైఎల్ ఆధ్వర్యంలో వర్ధంతి సభలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నారాయణపేట జిల్లాలో ఆవిష్కరించడం అనేటటువంటిది జరిగింది. మరి భారతదేశంలో ఉండేటటువంటి భగత్ సింగ్ ఏమన్నాడు అంటే, సామ్రాజ్యవాదం లేకుండా ఉండాలి అని చెప్పి. మరి సామ్రాజ్యవాదం లేకుండా ఉండాలి అంటే ఇతర దేశాల యొక్క పెత్తనం లేకుండా ఉండాలి అని చెప్పి భగత్ సింగ్ కలలు కంటే, ఇప్పుడు ఈ దేశం కోసం నిజమైన స్వతంత్రం కావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు, కార్మికులు, కర్షకులకు స్వేచ్ఛ, సమానత్వం కావాలి, లేదా ఈ దేశంలో ఉన్నటువంటి 33 కోట్ల మంది, అప్పట్లో 33 కోట్ల మంది జనాలు 3 పూటలు తిండి తినాలని చెప్పేసి అతి చిన్న వయసులో ఈ దేశానికి నిజమైన స్వతంత్రం కావాలని చెప్పేసి ఆయన బ్రిటిష్ పాలకులపై పోరాటం నిర్వహించినటువంటి చరిత్ర కామ్రేడ్ భగత్ సింగ్ది. కుల మతాలకు అతీతంగా ఆయన మనుషులు జీవించాలి, స్వేచ్ఛ సమానత్వమైనటువంటి భారత స్వతంత్రం కావాలని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ భగత్ సింగ్. అతి చిన్న వయసులో 23 సంవత్సరాల లోపే బ్రిటిష్ ప్రభుత్వం ఆయనని ఉరిదీయడం అంటే ఎంత, అంటే పాలకులు కుట్రలని తిప్పికొట్టడం కోసం కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని ఈరోజు భారతదేశంలో విద్యార్థులు, యువకులు ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉంది. ఎందుకని అంటే ఈ